హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి రాజమండ్రి కల్తీ పాల ఘటనకులో సంచలన నిజాలైతే బయటకు వచ్చాయి. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రాజమండ్రి నగరంలోని లాలాచెరువు ప్రాంతంలో కలకలం సృష్టించినటువంటి కల్తీ పాల ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ పాలను సరఫరా చేసి పలువురి మరణానికి కారణమైనటువంటి నిందితుడు గణేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా పాలల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎథైలిన్ గ్లైకాల్ అనే రసాయనం కలిసినట్లుగా కన్ఫర్మ్ అయిపోయింది. కోరుకొండ మండలానికి చెందినటువంటి గణేష్ అనే వ్యక్తి రాజమండ్రి లాలాచెరువు దగ్గర చౌడేశ్వరి నగర్ పరిసరాల్లో అనధికారికంగా ఒక పాల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నటువంటి కేంద్రం ద్వారా సుమారు 100కు పైగా కుటుంబాలకు ప్రతిరోజు పాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించడం జరిగింది. బాధితుల రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు వారి శరీరంలోకి ఎథైలిన్ గ్లైకాల్ అనే రసాయనం చేరినట్లు ధృవీకరించారు. ఈ ఘటనలో 12 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారు. అందులో 5గురు మరణించారు. మరికొంతమంది ఇంకా చికిత్స పొందుతూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు వెంటిలేటర్ మీద కూడా ఉన్నారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇంచుమించు 75 మందికి పైగా బాధితుల రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు వారి శరీరంలోకి ఎథైలిన్ గ్లైకాల్ అనే రసాయనం చేరినట్లు ధృవీకరించడం జరిగింది. సాధారణంగా దీన్ని కూలెంట్స్ లేదా కొన్ని రకాల గడ్డికి సంబంధించిన మందుల్లో వాడతారు. పాల కేంద్రంలో ఈ రసాయనం అనుకోకుండా పాలల్లో కలిసిందా లేదా కావాలనే కలిపారా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు లోతుగా విచారిస్తున్నారు. ఈ రసాయనం వల్ల బాధితుల్లో కిడ్నీలు పూర్తిగా దెబ్బతిని మూత్ర విసర్జన నిలిచిపోవడంతో పాలు తాగిన 5గురు మరణించారని వైద్యులు ఆరోపించారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. బాధితులు ఎంతటి వారైనా కూడా కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గణేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా పాల కేంద్రం నడపడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెడగాటమాడినందుకు అతనిపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారు ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించారు.